హలో స్టూడెంట్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మనం పైథాన్ ఫీచర్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అనేది సి లాంగ్వేజ్, C++, జావాతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు మనం ఇందులో. సో అందులో వచ్చేసి ఫస్ట్ వన్, పైథాన్ ఈజ్ అ వెరీ సింపుల్ లాంగ్వేజ్. సో వీ నో దట్ పైథాన్ ఈజ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఒక్కొక్క దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఈజ్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఈజీ టు లర్న్. చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. అండ్ రోబస్ట్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, సింటాక్సెస్ ఉంటాయి. అదేవిధంగా సపోర్ట్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, పైథాన్ అనేది సి లాంగ్వేజ్ ఫీచర్స్ని, C++ ఫీచర్స్ని, జావా ఫీచర్స్ని, ఆర్ లాంగ్వేజ్ ఫీచర్స్ని అండ్ మాడ్యులర్ లాంగ్వేజ్ ఫీచర్స్ని, ఇవన్నిటిని కలిపి ఒక ప్యాకేజ్గా ఇస్తుంది అనమాట మనకు ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. ఈ పైథాన్ని వాడుకోవడానికి కానీ, కాపీ చేసుకోవడానికి కానీ, డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ, యూజ్ చేసుకోవడానికి కానీ మనం ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. వి నో దట్ సి లాంగ్వేజ్, C++, జావా లాగానే పైథాన్ కూడా ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, విండోస్, లైనక్స్, యూనిక్స్, మ్యాక్ఓఎస్, ఇలా ఏ ప్లాట్ఫామ్లోనైనా రన్ అయ్యే క్యాపబిలిటీ ఉన్న లాంగ్వేజ్ మన లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి పోర్టబుల్. సో పైథాన్ లాంగ్వేజ్ ఈజ్ పోర్టబుల్ లాంగ్వేజ్. ఇట్ కెన్ స్విచ్ ద డివైజెస్ ఈజీలీ ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి డైనమికల్లీ టైప్డ్. మనకు టైప్లో 2 టైప్స్ ఉంటాయి, స్టాటికల్లీ టైప్డ్ అండ్ డైనమికల్లీ టైప్డ్ అనేది ఉంటుంది. అందులో మనకు పైథాన్ వచ్చేసి డైనమికల్లీ టైప్డ్ మీన్స్ వీ కెన్ గివ్ వేరియబుల్ లొకేషన్స్ ఆర్ వేరియబుల్ వాల్యూస్ ఆన్ రన్ టైమ్. నెక్స్ట్ బోత్ ప్రొసీజర్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. as we know, Python is the combination of C++, జావా లాంటి లాంగ్వేజెస్ కంబైన్ చేశారు కాబట్టి బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్. సో ఆల్రెడీ ఫస్ట్ టైం మనం చెప్పుకున్నాం డెఫినేషన్లోనే, పైథాన్ ఈజ్ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. మీన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పైథాన్ అనేది లైన్ బై లైన్ బైట్ కోడ్లోకి చేంజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాము, డోంట్ వరీ. అండ్ ఎక్స్టెన్సిబుల్ అండ్ ఎక్స్టెన్సివ్. సో ఫర్దర్గా కూడా చాలా ఎక్స్టెన్షన్స్ చేసుకోవడానికి వీలుగా ఉండే స్ట్రక్చర్. ఇట్ కెన్ బి ఎంబెడెడ్ విత్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కూడా ఈజీగా మనం ఎంబైడ్ చేయవచ్చు అనమాట పైథాన్ని. నెక్స్ట్ హ్యూజ్ లైబ్రరీ. సో పైథాన్లో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రతి ఒక్కటి లైబ్రరీస్ మీద వర్క్ అవుతుంది. అంటే చాలా రకాలైన లైబ్రరీస్ ఉంటాయి, ఆ లైబ్రరీస్ తోని వర్క్ అవుతాయి. నెక్స్ట్ GUI ప్రోగ్రామింగ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు ద ఇన్ డీటెయిల్ ఫీచర్స్, డీటెయిల్గా చూసుకోవాలనుకుంటే సింపుల్. సో పైథాన్ ఈజ్ ఏ సింపుల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాము. వై ఐఎమ్ సెయింగ్ పైథాన్ ఈజ్ వెరీ సింపుల్ మీన్స్, సపోజ్ మనం సి లాంగ్వేజ్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ ఎన్ని లైన్స్ ఉంది? 1 2 3 4 5 6 లైన్స్ ఉంది. జావాలో తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 లైన్స్ ఉంది. బట్ ఇన్ పైథాన్ విషయానికి వస్తే వీ హ్యావ్ ఓన్లీ 1 లైన్ ఆఫ్ కోడ్. సో ఇంత సింపుల్ అనమాట. జస్ట్ 1 లైన్ ఆఫ్ కోడ్తో వీ కెన్ ప్రింట్ హలో వరల్డ్. ఓకే, సో ఐ విల్ షో దిస్ ఆల్సో టు యూ. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను కూడా ఎలా ప్రింట్ అనేది చేస్తాము. సో దిస్ ఈజ్ మై పైథాన్ కన్సోల్. సో ఈ పైథాన్ ఐడిలో ప్రింట్ హలో వరల్డ్ అని జస్ట్ ఒక లైన్తో నేను ఎగ్జిక్యూట్ చేస్తే హలో అనేది నాకు ప్రింట్ అవుతుంది. యూ కెన్ సీ హియర్ ఐఎమ్ టైపింగ్ హియర్ ప్రింట్ హలో, క్లోజ్, ఎంటర్. సో ప్రింటెడ్ హలో. సో ప్రింట్ హలో అని ప్రింట్ చేయగానే హలోని ప్రింట్ అయింది. సపోజ్ ప్రింట్ మహేష్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా చాలా సింపుల్గా విత్ 1 లైన్ వీ కెన్ ప్రింట్ ఎనీథింగ్ అనమాట. దట్ మచ్ సింపుల్ ఈజ్ ద పైథాన్ లాంగ్వేజ్. వేరే లాంగ్వేజెస్తో పోల్చుకుంటే, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పోల్చుకుంటే ఒక 3 to 5 లైన్స్ వరకు కోడ్ మనకు తగ్గుతుంది.
కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. అంటే వేరే లాంగ్వేజెస్ పోల్చుకుంటే వేరే లాంగ్వేజ్ 10 లైన్స్ ఉంటే మనకు 3-5 టైమ్స్ తక్కువ అయిపోతుందన్నమాట. కోడ్ అంటే 3-4 లైన్స్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. లైక్ దిస్ పైథాన్ ఈజ్ వెరీ సింపుల్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ హియర్ ఐ హావ్ గివెన్ అనదర్ ప్రోగ్రామింగ్ డాష్ ఇంక్లూడ్ stdio data ఇది సి లాంగ్వేజ్‌లో అండ్ ఇది జావాలో ఫర్ యాడింగ్ 2 నంబర్స్. ఒక 2 నంబర్‌లని యాడ్ చేయాలి అంటే ప్రోగ్రామ్ ఇది. ఓకే. సో ఒక 2 నంబర్‌లని యాడ్ చేయాలంటే సి లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ ఇంత లెంత్ ఉంటుంది అండ్ జావాలో ఇంత ఉంటుంది. బట్ ఇన్ పైథాన్ ఐ యామ్ కంప్లీటింగ్ ఇట్ ఇన్ 2 or 3 lines. A comma b equal to 10 comma 20 print sum is a plus b. That's it. So here we can see output. ఇక్కడ కూడా చూద్దాం. A comma b equal to 10 comma 20. Okay. Print sum a plus b. That's it. సో మనకు 30 అనేది వచ్చేసింది చూడండి. a plus b అంటే 10 plus 20 30 వచ్చింది. జస్ట్ ఇన్ 2 లైన్స్ ఐ హావ్ కంప్లీటెడ్ a plus b ప్రోగ్రామ్. ఈ విధంగా మనం పైథాన్ లాంగ్వేజ్ అనేది సింపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా. నెక్స్ట్ ఈజీ టు లెర్న్. పైథాన్ లాంగ్వేజ్ ఈజీ టు లెర్న్. ఈ పైథాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ టు గెట్ స్టార్టెడ్ విత్. పైథాన్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీలీ సింపుల్ సింటాక్స్. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా సి లాంగ్వేజ్లో లాగా జావాలో లాగా పెద్ద పెద్ద సింటాక్స్లు ఏం లేవు. ఇక్కడ వెరీ సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, సింపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, క్లియర్లీ డిఫైన్డ్ సింటాక్స్ ఉంటుంది. కాబట్టి ఈ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ టు రీడ్, ఈజీ టు మెయింటైన్. సో పైథాన్ సోర్స్ కోడ్ ఈజ్ ఫెయిర్లీ ఈజీ టు మెయింటైన్. ఎందుకంటే ఎటువంటి ఐడిఈ సాఫ్ట్వేర్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ రన్ చేసుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్ రోబస్ట్ అంటే ఏంటంటే పైథాన్ హ్యాస్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ విచ్ ఎవ్రీ ప్రోగ్రామ్ మస్ట్ కంపల్సరీ ఫాలో. ఇఫ్ దీస్ రూల్స్ ఆర్ వయలేటెడ్ దెన్ పైథాన్ టర్మినేట్స్ ద కోడ్ బై జనరేటింగ్ ఎగ్జెప్షన్. టు అండర్స్టాండ్ పైథాన్ రోబస్ట్నెస్ మీన్స్ ఏదైనా తప్పు కోడ్ రాసినా కూడా వెంటనే మనకు ఎగ్జెప్షన్ అనేది సెండ్ అవుతుంది. మీన్స్ ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్ మెకానిజం కూడా ఇక్కడ ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనం ఒక కోడ్ తీసుకుందాం, ఇందులో ఒక మిస్టేక్ ఉంది. అదేంటి అంటే అరే. సో నేను అరే అనేది ఇక్కడ 5 ఇచ్చాను, బట్ ఇక్కడ 9 ఇచ్చాను. అంటే అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అనేది మనకు త్రో చేస్తుంది అనమాట. ఈ విధంగా రోబస్ట్నెస్ అనేది ఉంటుంది పైథాన్లో. నెక్స్ట్ సపోర్ట్ మల్టిపుల్ language programming language features. So we know that Python supports both procedure oriented and object oriented programming. కీ ఫీచర్స్ అయితే ఉన్నాయో సి లాంగ్వేజ్లో C++లో రెండు కలిపి మనకి ఇక్కడే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ ఉంటాయి అండ్ C++లో మెథడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ మనకు యూజ్ అవుతాయి అన్నమాట. Next, in object-oriented languages, the program is built around objects which combine data and functionality. So, object-oriented programming language విషయానికి వస్తే డేటా అండ్ ఫంక్షనాలిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ క్లియర్గా యూజ్ అవుతాయి. కాబట్టి అంటే C++లో ఉన్న ఫీచర్స్, జావాలో ఉన్న ఫీచర్స్ కలిపి మనం యూజ్ చేస్తున్నాము అండ్ వాటికి సంబంధించిన కీ ఫీచర్స్ మొత్తం ఇక్కడ యూజ్ అవుతున్నాయి. కాబట్టి ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఈజ్ ఫ్రీ. అంటే మనకి పైథాన్ సోర్స్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ కన్సోల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ వాటి స్క్రిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ వంటి ఛార్జ్ ఉండదన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే FLOSS అంటే ఫ్రీ లైబ్రరీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇన్ సింపుల్ టర్మ్స్, you can freely distribute copies of this software, read it source code, make changes to it, use pieces of it, then new free programs. మీన్స్ సింపుల్గా చెప్పాలంటే దీన్ని మీరు ఎవరికైనా ఎన్ని కాపీస్ అయినా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, ఆ కోడ్ని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే. సో మనకు తెలుసు ఈ పైథాన్ కోడ్ని ప్రెసెంట్ పైథాన్ వెబ్సైట్ని PSF ఓకే పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ఆపర్చునిటీ మనకి ఇస్తున్నారు అనమాట, ఓపెన్ సోర్స్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. సో ద పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ ఈజ్ యూజ్ ఇన్ ది. సో పైథాన్లో లైబ్రరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ లైబ్రరీస్ ఎక్కువ ఉండడం వల్లనే మనం స్క్రిప్ట్ చిన్నగా రాయగలుగుతున్నాం.
It can help you to do various things like database programming, emailing, GUI programming, etc. సో అలాంటి లైబ్రరీస్ ఉండడం వల్లనే మనం ఇలా పెద్ద పెద్ద డేటాబేస్ ప్రోగ్రామింగ్స్ కావచ్చు, ఈమెయిల్ GUIకి సంబంధించిన ప్రోగ్రామింగ్స్ కావచ్చు, చాలా ఈజీగా చేయగలుగుతున్నాము. ఓకే, ఇట్ కెన్ హెల్ప్ యూ టు డూ థింగ్స్ ఇన్వాల్వింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, డాక్యుమెంటేషన్ జనరేషన్, యూనిట్ టెస్టింగ్, థ్రెడ్డింగ్, డేటాబేసెస్, వెబ్ బ్రౌజర్స్, CGI, FTP, XML, RPC. సో అంటే వీటికి సంబంధించిన ఫైల్స్ లేకపోతే వీటికి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ వెబ్ డిజైనింగ్కి సంబంధించినవి కావచ్చు, గ్రాఫిక్స్కి సంబంధించినవి కావచ్చు, డేటాబేస్కి సంబంధించినవి కావచ్చు, థ్రెడ్డింగ్కి సంబంధించినవి కావచ్చు, యూనిట్ టెస్ట్కి సంబంధించినవి కావచ్చు, డాక్యుమెంటేషన్ జనరేషన్కి సంబంధించినవి కావచ్చు, ఇలా ఎటువంటి స్టఫ్ అయినా సరే, ఎటువంటి కంటెంట్ అయినా సరే వీ కెన్ క్రియేట్ ఈజీలీ బై యూజింగ్ పైథాన్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. ఓకే, సో ఇలాంటివి ఉండడం వల్ల పైథాన్ అనేది లైబ్రరీస్ అనేవి ఉండడం వల్ల పైథాన్ అనేది మనకు ఈజీ అయిపోయింది అనమాట. నెక్స్ట్, high level language. We know that Python is high level language. When you write programs in Python, you never need to bother about the low level details in such as managing memory used by your program. సో మనం హై లెవెల్లో రాస్తున్నప్పుడు బైనరీకి సంబంధించిన కోడ్స్ కానీ, ఇంటర్నల్ ప్రాసెస్ కానీ, మెమొరీ లొకేషన్స్ గురించి కానీ మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పోర్టబుల్. పైథాన్ ఈజ్ ద పోర్టబుల్ లాంగ్వేజ్ డ్యూ టు ఇట్స్ ఓపెన్ సోర్స్ నేచర్. Python has been ported, changed to make it work on too many platforms. సో ఒక ప్లాట్ఫామ్ మీద కాకుండా మెనీ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ అయ్యే విధంగా వీ కెన్ డూ పైథాన్ అనమాట. నెక్స్ట్, ఆల్ యువర్ పైథాన్ ప్రోగ్రామ్స్ కెన్ వర్క్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ వితౌట్ రిక్వైరింగ్ ఎనీ చేంజెస్. అంటే మనం ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి పోయినప్పుడు కోడ్లో కానీ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్లో కానీ ఎటువంటి చేంజ్ లేకుండా we can use అనమాట. నెక్స్ట్, సిస్టమ్ డిపెండెంట్ ఫ్యూచర్స్. సో సిస్టమ్ డిపెండెంట్ ఏ సిస్టంలోకి వెళ్ళినప్పుడు ఆ సిస్టమ్ డిపెండెంట్ ఫీచర్స్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతున్నాయి. సో వీ కెన్ యూజ్ పైథాన్ ఆన్ లైనెక్స్, విండోస్, FreeBSD, మెషింతోష్, సోలారిస్, ఇవన్నీ OS నేమ్స్ అనమాట. ఈ అన్ని OSలలో కూడా మనం పైథాన్ యొక్క సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు, ఎటువంటి కోడ్ చేంజ్ లేకుండా అని చెప్తున్నారు. Okay, next, interpreter. We know that Python is a interpreter. సో మనకి C లాంగ్వేజ్ కంపైలేషన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో పైథాన్ డస్ నాట్ నీడ్ కంపైలేషన్ టు బైనరీ. సో ఇంటర్ప్రిటర్ అనేది ఉంటుంది కాబట్టి లైన్ బై లైన్ మనకు బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఈ కంపైలేషన్ అనేది అవసరం లేదు. యూ జస్ట్ రన్ ద ప్రోగ్రామ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సోర్స్ కోడ్. సో మనం డైరెక్ట్గా సోర్స్ కోడ్లోనే ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. ఇంటర్నల్లీ పైథాన్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ an intermediate code from called bytecodes, and then it translates into the native language of your computer. Means ఇది డైరెక్ట్గా ఎటువంటి సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో, అంటే కంపైలేషన్ అవసరం లేకుండా సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్మీడియట్ కోడ్కి చేంజ్ చేస్తుంది. ఇంటర్మీడియట్ కోడ్ని మనం ఏమంటాం, బైట్ కోడ్ అని కూడా అంటాం. సో ఆ బైట్ కోడ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ నేటివ్ లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్, అంటే బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయ్యి తర్వాత రన్ అవుతుంది. ఇట్ ఆల్సో మేక్స్ పైథాన్ ప్రోగ్రామ్ మచ్ మోర్ పోర్టబుల్ సిన్స్ యూ కెన్ జస్ట్ కాపీ యువర్ పైథాన్ ప్రోగ్రామ్ అంటూ అనదర్ కంప్యూటర్ అండ్ జస్ట్ రన్ ఇట్. సో వర్క్ అవుతుంది అనమాట అలా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం పైథాన్ ఈజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో C++లో కానీ జావాలో కానీ ఏవైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఉన్నాయో అవి మనకు పైథాన్లో కూడా ఉన్నాయి. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటివి, ఊప్స్ కాన్సెప్ట్స్ అని అంటాం మనం. లైక్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డేటా ఎన్క్యాప్సులేషన్, ఇలాంటి కాన్సెప్ట్లన్నీ కూడా పైథాన్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ లైక్ మన C++ అండ్ జావా లెక్కనే. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్సిబుల్. సో ఈజీలీ వీ కెన్ ఎక్స్టెన్సిబుల్ మీన్స్ if you need a critical piece of code to run very fast, you want to
have some piece of algorithm not to be open, you can code that part of your program in C or C++ and then use them from your Python program. So ఈ ఈ లాంగ్వేజ్ ని సికి సి++కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, వేరే ప్రోగ్రామ్స్ కి కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ అందులో కూడా మీరు రన్ చేసుకోవచ్చు ఐ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ని. నెక్స్ట్ ఎంబెడబుల్, యూ కెన్ ఎంబెడెడ్ పైథాన్ విత్ ఇన్ యువర్ C or C++ programs to give scripting capabilities for your program users. So in program users ki scripting capabilities ni ఇవ్వడానికి you can embed with other programming languages also. So ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, compiled as well as interpreted. Python uses both a compiler as well as interpreter. So అదేంటి మనం ఫస్ట్ నుంచి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాము కదా అంటే, సో దట్ ఈస్ ఇంటర్నల్ పార్ట్, నేను చెప్తాను క్లియర్గా. ఫర్ కన్వర్టింగ్ అవర్ సోర్స్ కోడ్ అండ్ రన్నింగ్ ఇట్ హౌఎవర్ ద కంపైలేషన్ పార్ట్ ఈజ్ హైడెన్. సో ఆ కంపైలేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకు కనిపించదు, ఇంటర్నల్గా జరుగుతుంది ఫ్రమ్ ద ప్రోగ్రామర్. సో ఈ ప్రోగ్రామర్ నుంచి ఇది హైడ్ అయిపోతుంది, అంటే కంపైలేషన్ ప్రాబ్లం మీన్ ప్రాసెస్ తెలియదు మనకు. సో మోస్ట్లీ పీపుల్ సే ఇట్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. సో కాబట్టి మనం ఏమంటున్నాం, కంపైలేషన్ ప్రాసెస్ ఎలాగో హైడ్ అయిపోయింది కాబట్టి మనకు కనిపించేది ఇంటర్ప్రిటర్ గురించే కనిపిస్తుంది, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనేది చెప్తాము అందుకనే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ లిమిటేషన్, అంటే పైథాన్ ద్వారా మనం ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి చెప్పుకున్నాం. సో బట్ యాజ్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి అడ్వాంటేజ్ ఉన్నట్టుగానే లిమిటేషన్స్ కూడా ఉంటాయి. So by using Python programming, we cannot create mobile applications and enterprise applications. And performance and speed విషయానికి వస్తే, ఇఫ్ కంపేర్డ్ టు జావా ఇది కొంచెం స్లోగానే ఉంటుంది. అండ్ ఇన్కంపాటబిలిటీ బిట్వీన్ టూ వెర్షన్స్, ఒక వెర్షన్స్కి ఇంకో వెర్షన్స్కి ఇన్కంపాటబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ టు రన్ పైథాన్ వీ హ్యావ్ టు టెస్ట్ additional means ఎక్కువ సార్లు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ దిస్ వీ హ్యావ్ సమ్ లిమిటేషన్, ఫ్యూ లిమిటేషన్స్ ఇన్ పైథాన్. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్. సో ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పైథాన్కి సంబంధించిన టోటల్ కోర్స్ ఈ వీడియోస్ ద్వారా ఈ ఛానల్లో నేను ఇస్తున్నాను. Please do subscribe to my channel SV Technology. This is Mahesh signing off.